హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఏమేం కావాలని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా చీరేసి వేసుకుందాము పచ్చిమిరపకాయలు. తర్వాత దీనికి సరిపడా కారం వేసుకుందాము. కారం, ఉప్పు, మసాలా వేస్తున్నానండి. మసాలా 1 స్పూన్ వేస్తున్నాం. మసాలా మరి ఎక్కువ వేసుకున్నాం అంట అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాం కదా. కొద్దిగా పెరుగు, కేజీ కదండి, పావు కేజీ పెరుగు, కేజీకి పావు కేజీ వేసుకుందాం. దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. బిర్యానీలో క్లియర్గా కొద్దిగా వేసుకోవాలి. దీని వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. చికెన్ కదండి, కొద్దిగా ఎక్కువ వేసుకుందాము. 2 నిమ్మకాయలు తీసుకోండి. 2 నిమ్మకాయలు తీసుకొని కేజీకి 2 నిమ్మకాయలు పిండుకోవాలండి. కేజీ చికెన్కి 2 నిమ్మకాయలు పిండేసిన తర్వాత ఇప్పుడు మనం చక్కగా చేతితో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా నేను చెప్పిన విధంగా మీరు ప్రయత్నం చేయండి. నేను మా ఇంట్లో చేసే విధంగా మీకు చూపించాలని చేస్తున్నానండి. ఇది మొత్తం చేసేసిన తర్వాత ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగైనా పక్కన పెట్టేసి మూత పెట్టేసుకొని ఉంచుకోండి. ఏమండి, ఇలాగ మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామే. 1 గంట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు 2 కేజీలు రైస్ ఉడికే డేక్షలో నెయ్యి వేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. 2 గరిటెలు మంచి నూనె వేసుకుందామండి. మంచి నూనె వేసుకొని ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన దినుసులు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఓకేనా. ఈ పలావుకి సంబంధించిన జాజిపత్రి, జాజికాయ, చెక్క, లవంగా, యాలక్కలు ఇవన్నీ వేసేసుకుందామండి దీంట్లో. ఓకేనా. వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. పలావాకు కూడా వేసేసుకుందాము. రైస్లన్నీ ఇలా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు తరిగేసుకొని వేసేసుకుందామండి. ఓకేనా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించేసుకుందామండి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలన్నీ ఇలా వేగిన తర్వాత టమాటాలు వేసేసుకుందాము. ఓకేనా. టమాటాలు వేసేసుకొని మగ్గబెట్టాలండి. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలకి టమాటాలు వేసుకున్నాం కదా, దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి దీనికి సరిపడా మొత్తంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. 100 గ్రామ్స్ పట్టిద్ది దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా. వేసేసుకొని తిప్పేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇందాక చికెన్ కలిపేసి పెట్టుకున్నాం కదండి మ్యారినేట్ చేయడానికి. ఆ మ్యారినేట్ చేసిన ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసానండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని తిప్పేసి మీడియం ఫ్లేమ్లో ముక్క ఉడికే వరకు ఉంచుకుందామండి. ఓకేనా. నానబెట్టేసుకున్న చికెన్ వేసేసుకున్నామండి. వేసేసుకొని ఇప్పుడు తిప్పేసేసుకుందాము. తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేద్దామండి. ఒక
10 to 15 మినిట్స్ పట్టిద్దండి ముక్క ఉడకడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తిప్పేసేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఫ్రెండ్స్, కేజీ బియ్యం తీసుకున్నానండి. కేజీ బియ్యము ఒక సేరు డబ్బా నిండా అవుతాయండి. సేరుకి ఒక డబ్బాకి డబ్బాన్నర వేసుకోవాలండి వాటరు. ముందే ఇవి కడిగేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ నానబెట్టేసి ఉంచాను, మీకు తెలియటం కోసమని వాటర్ వంపేసి మీకు చూపిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకుందామండి దీంట్లో. ఏమండి, చికెన్ ఇలా మగ్గిపోద్దండి. ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఎసరు చెప్పాను కదండి, సేరుకి సేరున్నర అంటే ఒక గ్లాస్ అయిందనుకోండి, ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకొని ఎసరేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా చికెన్ ఉడికిన తర్వాత ఆ గ్రేవీ అలాంగ్ విత్ చికెన్ మొత్తం తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఖాళీ గిన్నెలో ఎసరు వాటర్ పోసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మసిలే వరకు పెట్టుకోవాలండి. అంటే ఇలా ఎసరు పోసేసుకోవాలండి. వాటర్ పోసేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని హైలో పెట్టేసుకుందాము. వాటర్ తెరిలిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి. చికెను అన్నం ఎసరు వేసేసి అన్నం 3/4 ఉడికిన తర్వాత దీంట్లో చికెన్ ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ అంతా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ అండి. అందరం టేస్ట్ చూసేద్దామా ఫ్రెండ్స్? టేస్టీ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?